రాష్ట్రంలో సాగునీళ్లు రాక పంటలు ఎండుతున్నాయి. నారుమల్లు కూడా తడవటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా పెద్దరామచర్ల గ్రామంలో సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు తమ పంట పొలాల వద్ద ఆందోళన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమృద్ధిగా అందిన నీళ్లు ఇప్పుడు ఎందుకు అందటం లేదని రైతులు నిలదీస్తున్నారు. వెంటనే సాగునీళ్లు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. దున్నుకుంటే నారు కూడా బారతలేదు. బోరు 500 ఫీట్ల బోరు కూడా మొత్తం డ్రై అయిపోయింది. వాటర్ ఏం లేదు. మొత్తం పసరకు నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మనుషులం కూడా తాగేతందుకు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇక మొత్తం ఇట్లా ఇది అంతా మొలిసేసింది. తాగేతందుకు నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి అన్న, మొత్తం డ్రై అయిపోయినాయి. 500 ఫీట్ల బోర్ అన్నది. 500 ఫీట్ల బోర్లో కూడా చుక్క నీళ్ళు లేకుండా అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూసినా ఏం పరిస్థితి లేదు. పశువులకు కూడా అమ్ముకున్నామన్న మొన్న వాటర్ లేక. మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు తక్షణమే కాలువ ద్వారా నీళ్ళు రావాలన్నా, లేకపోతే తాగునీరు కూడా లేకుండా అయిపోయింది. పెద్దరామచర్ల గ్రామం మరీ దారుణం అయిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల చూసినా కానీ ఇంత దారుణం అయితే ఎక్కడ లేదు. ఏటిగడ్డ లెక్క అయిపోయిందన్న. తక్షణమే కాలువ ద్వారా నీళ్ళు కావాలి. ఇడుస్తలేరు. గత ముందు ప్రభుత్వం ఇడిచిండ్రు, నీళ్ళు వచ్చినాయి, బతికినాం. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు లేకుండా అయిపోయింది. మాకు తక్షణమే నీళ్ళు రావాలి. మేము కొట్లాడేది అది. మాకు నీళ్ళు కావాలన్నా. మాకు మేము దేని గురించి కొట్లాడుతున్నాం. మాకు నీళ్ళు వస్తే, తాగునీరు ఉంటే మాకు మంచిగా బతుకుతాం. మనం తాగునీరు కూడా లేకుండా అయిపోయింది. పెద్దరామచర్లలో రైతులందరిది ఒకటే ఆవేదన, ఒకటే ఆవేశం. ఏంటంటే కనీసం పశువులకు తాగడానికి నీళ్ళు లేవు. ఈ వెనకాల నారుబడి చూపించారు. ఈ నారుబడి ఎండిపోయింది. దున్నిండ్రు, నారు పోసిండ్రు, మడి ఎండిపోయింది. ఇప్పుడు అట్లా చూస్తే బోరింగ్ బళ్ళు వస్తూ ఉన్నాయి ఊర్లకు. ఈ నడి వర్షాకాలంలో కూడా ఊర్లకు బోరింగ్ బళ్ళు వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ 2 సంవత్సరాల కింద వరకు ఎట్లుండే పెద్దరామచర్ల ఇప్పుడు ఎట్లయిందని ఈ ప్రజల ఆవేదన, రైతుల ఆవేదన. ఎందుకంటే 2 సంవత్సరాల కింద వద్దంటే నీళ్ళు, వద్దంటే ఒడ్లు, కనీసం లారీలు దొరకలే. పెద్దరామచర్ల నుండి ఈ కల్లాలకి వెళ్ళి తీసుకుపోదామంటే లారీలు దొరకని పరిస్థితి నుంచి ఈసారి లారీలు ఉన్నాయి కానీ ఒడ్లు లేని పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. అప్పుడు మన పార్టీ నాయకులు నీళ్ళు వస్తున్నాయని అంటే ఎంత దూరం పోయాయినా 50 మంది పోయి 10 రూపాయలు ఖర్చు అయినా, నష్టమైనా, కష్టమైనా ఓర్చుకొని నీళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెచ్చుకుందామని ఆడ నీళ్ళు లేవు. గోదావరిలో నిండా నీళ్ళు పోతున్నాయి. రైతుల నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, జనగామ జిల్లాలో సాగునీళ్లను విడుదల చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నదాతలైతే హెచ్చరించడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్నదాతలు యూరియా కోసం ఒకవైపు తనలాటైతే మరోవైపు సాగునీటి కోసం అన్నదాతలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా జనగామ జిల్లా మళ్ళీ కరువు కోరల్లో చిక్కుకున్నట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం అంతా కూడా ఇటు జనగామ, పాలకుర్తి, సిద్దిపేటకు సంబంధించినటువంటి చేర్యాల ప్రాంతం కావచ్చు, స్టేషన్ గన్పూర్ సంబంధించి పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. దీని మీద పాలకులకు చిత్తశుద్ధి కూడా ఆనాడున్నటువంటి ఆంధ్ర పాలకులు చిత్తశుద్ధి లేక రైతాంగం ఆ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్నంతా కూడా అసలు తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు సంబంధించి జనగామ లాంటి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు ఏ విధంగా అందించాలన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో, ఆయన నాయకత్వంలో, ఆయన ఆలోచన విధానంతో సస్యశ్యామలంగా స్టేషన్ గన్పూర్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, జనగామ సంబంధించి అంటే జనగామ జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట ప్రాంతం కూడా ఈ జనగామ జిల్లాలో కొంత భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడా ఎత్తైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ నీళ్ళు ఇచ్చే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఎండాకాలం సైతం యాసంగి పంట కోసం నీళ్లు ఇచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ కరువు బారిన పడ్డటువంటి ప్రాంతంగా జనగామ మారింది. ఇటీవలి కాలంలో మనం చూస్తా ఉన్నాము. వానాకాలం ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ధర్మసాగర్ నుంచి జనగామ వైపు జనగామ జిల్లాలో ఉండేటువంటి రిజర్వాయర్లు అన్నింటిలో కూడా నీళ్లు ఉన్నప్పటికీ ఇవ్వలేని దుస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ రైతాంగం ఆందోళన బాట పడతా ఉన్న సందర్భం తాజాగా జనగామ మండలం పెద్దరామచర్లకు సంబంధించినటువంటి గ్రామంలో రైతాంగం అంతా కూడా పంట పొలాల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. సాగునీరు లేక
పంటలు ఎండిపోతా ఉన్నాయి, వెంటనే సాగునీరు అందించి తమను ఆదుకోవాలని రైతాంగం అయితే డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు చేస్తా ఉన్నారు. మొన్న ఇటీవల 2-3 సార్లు కూడా వేరే గ్రామాలకు సంబంధించి జనగామ మండలానికి సంబంధించి ఇతర గ్రామాల ప్రజలు కూడా ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో వెంటనే స్టేషన్ గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు, ఇటు పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి దేవాలయంలో ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ గా నీళ్లు అందించేటువంటి భగీరథ ప్రయత్నంగా ఉండే సందర్భంలో అక్కడ ఉండేటువంటి ధర్మసాగర్ రిజర్వాయర్ కావచ్చు, ఆర్ఎస్ గన్పూర్ సంబంధించిన రిజర్వాయర్ కావచ్చు, అశ్వరాపల్లికి సంబంధించినటువంటి రిజర్వాయర్ కావచ్చు, ఇతర రిజర్వాయర్ కూడా మనం చూసినట్టయితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ గజరామారం కావచ్చు, చీటకోడూరు, నవాబ్పేట, బొమ్మకూరు, ఆర్ఎస్ గన్పూర్, కండబోయిన గూడానికి సంబంధించిన ఈ రిజర్వాయర్లన్నీ నింపి రైతాంగానికి నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ నీళ్లు కూడా మనం చూసినట్టయితే ఆ రిజర్వాయర్లలో నీళ్లున్నప్పటికీ ఇచ్చే విషయంలో, నీళ్లు అందించే విషయంలో పూర్తిగా ప్రభుత్వం కావచ్చు, ఇటు అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం విఫలమైనట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏ చెరువు కూడా పూర్తిగా ఎండిపోయిన దాఖలాలే మనకు కనిపిస్తా ఉన్నాయి. నారుమల్ల స్టేజ్ లోనే ఇలా ఉంటే పంట సీజన్ అయిపోయే వరకు, పంట చేతికి వచ్చే వరకు ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని రైతాంగం అయితే ఒక ఆవేదనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.